ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. రాత్రి 9:30 లోపు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు, ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. 30వ తేదీ ఆదివారం రోజు మీకు ఉండబోతున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ముఖ్యంగా మార్చి 30వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే, ఈ రోజు కుటుంబ సభ్యులతో మీరు నాణ్యమైన సమయాన్నైతే గడపబోతున్నారు. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. అంటే వారిని కలుసుకోవాలని చాలాసార్లు చాలా రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఇదివరకు ఎప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ రోజు ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీరు ఆ వ్యక్తిని కలుసుకోబోతున్నారు. అలాగే గొడవల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు కానివ్వండి, లేదా ప్రేమికులు కానివ్వండి, ఈ రోజు మీ మధ్య ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకుని తిరిగి బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే, రాత్రి 9:30 లోపు ఏ సమయంలో అయినా సరే ఒక ఫోన్ కాల్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఏదైనా ఆఫర్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే, అది ఉద్యోగ అవకాశం కానివ్వండి, వ్యాపార అవకాశం కానివ్వండి, ఏదైనా ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానివ్వండి, లోన్ కోసం అప్లై చేసుకుని శాంక్షన్ అవుతుందా లేదా అని డైలమాలో ఉన్నవారు కానివ్వండి, లేదా ఏదైనా డబ్బులు ఎక్కడి నుండైనా రావాల్సి ఉంటే కనుక, ఈ విధంగా ఎటువంటి వార్త కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి మీరు సానుకూల వార్తనైతే ఈరోజు రాత్రి 9:30 లోపు ఏ సమయంలో అయినా సరే ఫోన్ కాల్ రూపంలో ఆ వార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు మీ యొక్క బంధువులతో కలిసి బయట విహారయాత్రలకు వెళ్లడానికి కూడా ప్లాన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేస్తున్న వారు కూడా నూతన వ్యక్తులతో పరిచయాన్ని అయితే ఏర్పరచుకుంటారు. కానీ ముఖ్యంగా ట్రైన్లలో ప్రయాణం చేస్తున్న వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి నెయ్యితో దీపం వెలిగించండి. ఇది మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సానుకూల మార్పులను తీసుకుని వస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా ఎంతో పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, కుంభరాశి వారికి మార్చి 30వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ఫోన్ కాల్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.